అహ్మదాబాద్ విమాన ప్రమాద సంఘటన యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ఫ్లైట్ క్రాష్ సమయంలో విమానంలో మొత్తంగా 242 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో దాదాపుగా అందరూ చనిపోయారని అధికారులు భావిస్తున్న సమయంలో ఓ అద్భుతం వెలుగులోకి వచ్చింది. విషాదకరమైన ఈ సంఘటనలో అందరూ అనుకున్నట్టు ప్రయాణికులంతా మరణించలేదు. ఈ ప్రమాదంలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. విమానంలో 11A సీటులో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ అనే బ్రిటిష్ పౌరుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఘటనా స్థలం నుంచి నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. విశ్వాస్ కుమార్ రమేష్ అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్ అసరవాల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈ ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డాన్ని చెప్పారు. విశ్వాస్ తన ఛాతీ, కళ్ళు, పాదాలకు గాయాలయ్యాయని భయంకరమైన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. టేకాఫ్ అయిన 30 సెకండ్ల తర్వాత పెద్ద శబ్దం వచ్చింది. ఆపై విమానం కూలిపోయింది. కూలిపోతున్న సమయంలోనే బయటకు దూకేశానన్నారు. ఇదంతా చాలా వేగంగా జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. మృతదేహాలు శిథిలాల మధ్య లేచి సహాయం కోసం పరుగెత్తి అంబులెన్స్లోకి చేరుకున్నాన్ని వివరించాడు. విశ్వాస్ తన సోదరుడు 45 ఏళ్ల అజయ్ కుమార్ రమేష్తో కలిసి ప్రయాణిస్తున్నట్టు తెలిపారు. అయితే తన సోదరుడు వేరే వరుసలో కూర్చున్నాడని వివరించాడు. తన సోదరుడి ఆచూకీ కోసం అతను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ ప్రమాదంలో ఒకే ఒక్కడు బతకడంతో మృత్యుంజయుడు అంటూ ఆయన గురించి ప్రస్తావిస్తున్నారు. విమాన ప్రమాదంలో రమేష్ విశ్వాస్ కుమార్ 11A సీటులో కూర్చున్నాన్ని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అధికారులు టికెట్స్ జాబితాలో చెక్ చేసి వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు. ఇంతకీ 11A సీటులో ఏముంది అంత ప్రత్యేకత అని అందరూ గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అసలు విషయం ఏంటంటే బోయింగ్ విమానంలో 11A సీటు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ PACకి దగ్గరగా ఉండడం వల్ల అక్కడ కిటికీ ఉండదు. అందుకే చాలా మంది ఆ సీటును ఎంచుకోరు. సుదీర్ఘ ప్రయాణాల్లో అయితే అసలు వద్దనుకుంటారు. ఐరోపా దేశాల్లో ఈ సీటు గురించి జోకులు కూడా పేలుతూ ఉంటాయి. అంతేకాదు ఈ సీటు ధర కూడా ₹1,00,000 పైగానే ఉంటుంది. కానీ రమేష్ మాత్రం ఆ సీటులో సర్దుకుపోయి లండన్ వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఎమర్జెన్సీ మార్గానికి దగ్గరగా ఉండడం వల్లనో ఏమో చావును జయించి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు.